ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పబోతున్నది అక్షరాల సత్యం. ఈ లోకంలో అందరి ద్రోహులే. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ నలుగురు వ్యక్తులను తప్ప మీరు ఎవరిని నమ్మకండి. అందుకే ఈ వీడియోని ఎవరు లేని చోట ప్రశాంతంగా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వడం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని వాస్తవాలని నేను మీ ముందుకు తీసుకురాగలను. వృషభ రాశి జాతకులారా, ఏప్రిల్ నెలలో 2026లో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మీకు నిజమైన అండగా నిలుస్తారు. మిగిలిన వారిని నమ్మినా సరే మీకు సర్వనాశనం తప్ప మరేమీ మిగలదు. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో వేల మంది వస్తూ ఉంటారు. కొందరు మనల్ని చూసి నవ్వుతారు, మరికొందరు మనతో కలిసి నడిచినట్లు నటిస్తారు. కానీ అసలు కష్టం వచ్చినప్పుడే ఆ గుంపంతా మాయమైపోతుంది. అప్పుడు కేవలం కొంతమంది మాత్రమే ఎటువంటి స్వార్థం లేకుండా, భయం లేకుండా మీ వెంట నిలబడతారు. ఏప్రిల్ నెలలో మీ జీవితంలోకి అలాంటి నలుగురు వ్యక్తులు రాబోతున్నారు. వీరు ఎక్కడి నుంచో కొత్తగా రారు, ఇప్పటికీ మీ చుట్టూ ఉన్నవారే. కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు వీరిని గుర్తించకుండా శత్రుల మాటలు నమ్మి మోసపోయారు. ఏప్రిల్ నెల మీ జీవితంలో ఒక పెద్ద మార్పుని తీసుకురాబోతుంది. ఈ ఏప్రిల్ నెల చైత్ర నవగ్రహాలు మరియు రాహు శని గ్రహాల కలయిక వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో 3 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. కష్టం వచ్చినప్పుడే ఎవరు మనవారో ఎవరు పరాయవారో తెలిసిపోతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో మీరు స్పష్టంగా గుర్తుపడతారు. ఆ తర్వాత వారి చేయి పట్టుకొని మీరు జీవితాన్ని స్వర్గంలా మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ హెచ్చరికని పట్టించుకోకుండా తప్పుడు వ్యక్తుల సాంగత్యంలో ఉంటే గనక మీ ఏప్రిల్ నెల పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. మీరు గనక భగవంతుని నమ్మిన వారైతే వెంటనే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఈ నెలలో మీ సంబంధాలకు ఒక పెద్ద పరిష్క కాలం అని చెప్పాలి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉంటూ మీతో ప్రేమిస్తున్నట్లు నటించిన వారందరి ముసుగులు తొలగిపోతాయి. మీ డబ్బు కోసమో లేదా వాళ్లకు ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టూ తిరిగే స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరం అవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే ఆ కొద్ది మంది మాత్రమే మిగులుతారు. ఏప్రిల్ నెల మీ దగ్గర ఉన్న ఆ డబ్బు కోసమో లేదా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుందనో మీ చుట్టే తిరిగి స్వార్థపరులు ఈ నెలలో మీకు దూరం అవుతారు. కేవలం మీ చివరి నిమిషం వరకు మీ వెంట ఉండే కొంతమంది మాత్రమే మిగులుతారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే ఆ వ్యక్తులు ఎవరు? వీరిని మనం ఎలా గుర్తుపట్టాలి? వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు. చివరకు మీ ఆఫీస్లో మీతో పాటు పనిచేసేవారు కూడా కావచ్చు. వారు ఒక పురుషుడు అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు. కానీ గ్రహ నక్షత్రాల స్థితిని బట్టి చూస్తే ఏప్రిల్ నెలలో వారు మీకు అత్యంత అదృష్టాన్ని ఇచ్చే వ్యక్తులుగా మారబోతున్నారు. వీరి పేరింట్లో నేను ఈ వీడియోలో మీకు చివరిలో నేను స్పష్టంగా చెబుతాను. ఆ పేర్లు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ ఊహ దాదాపు నిజం కాబోతుంది. ఈ కలియుగంలో ఒక సరైన తోడు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఈ వీడియోని లిసన్ చేస్తే గనక ఆ స్వార్థపరులు మీ జీవితాన్ని నరకంలా మార్చేస్తారు. మీకు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు లేదా కష్టాల వెనుక ఇలాంటి వారి చెడు దృష్టి మరియు కుట్రలు ఖచ్చితంగా ఉంటాయి. వీరు మీకు పనికిరాని సలహాలు ఇచ్చి మీ పనులను చెడగొడతారు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అయితే ఈ ఏప్రిల్ నెలలో మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారా ఎవరు మనవారు ఎవరు పరాయి వాళ్ళో మీకు ఇట్టే అర్థమైపోతుంది. అందులో మొదటి సంకేతం ఏంటి అంటే మీకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీకు ప్రతి చిన్న విషయంలోనూ మంచి సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఏదో భగవంతుడే స్వయంగా వచ్చి మిమ్మల్ని కాపాడినట్లుగా మీరు ఏదైనా తప్పు చేయబోయే ముందు లేదా మీకు ఏదైనా కీడు జరగబోయే ముందు వారు మిమ్మల్ని హెచ్చరిస్తారు. నువ్వు ఆ పని చెయ్యకు, ఇలా చేసి ఉంటే బాగుంటుంది అని వారు మీ మంచి కోరి చెబుతారు.
మనం ఏ పని చేయబోతున్నాం, మన అలవాటు ఏంటి అనేది మన మనసు తెలిసిన వారికి అర్థమవుతుంది. అలాంటి ఒక వ్యక్తి మీకు ఈ నెలలో తారసపడతారు. వారు మీ మనసులోని మాటను చెప్పకపోయినా గ్రహించి మీకు సరైన మార్గం చూపిస్తారు. అప్పుడు మీరు వారి చేయి అస్సలు వదలకండి. ఆ వ్యక్తి మీ మంచి కోరి చెప్పి మాటలు వినండి. ఎందుకంటే వారు ఏప్రిల్ నెలలో 2026లో మీకు ఒక అదృష్ట దేవతల లేదా ఒక మార్గదర్శనంలో తోడుగా నిలబడతారు. ఇక ఇప్పుడు రెండవ సంకేతం ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో గతంలో ఉండి చాలా కాలం క్రితమే మీకు దూరమైన ఒక పాత మిత్రుడు లేదా బంధువు అకస్మాత్తుగా మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు స్నేహితులు లేదా ఎప్పుడో ఏళ్ల క్రితం మాట్లాడడం మానేసిన చుట్టాలు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడమో లేదా తారాసపడడమో జరుగుతుంది. ఇలా జరగడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. వారు మీ జీవితంలోకి ఊరికే రావడం లేదు, ఒక బలమైన ఉద్దేశంతో వస్తున్నారు. వారితో కలిసి మీరు ఒక పెద్ద ప్లాన్ లేదా ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఇది మీ ప్లాన్ కాదు, మీ ఈ విశ్వం రాసిన స్కిట్ అని చెప్పాలి. మీరు వారితో కలిశారంటే మీ అదృష్టం తలుపు తట్టినట్లే లెక్క. వారు మీకు ఇచ్చి ఒక ఐడియా లేదా వారితో కలిసి మీరు చేసి పని మీ భవిష్యత్తును అద్భుతంగా మారుస్తుంది. శివరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.